హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరు దంపతులు వాళ్ళకు పిల్లలు ఉన్నారు. కానీ పెండ్లం వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ ఎఫ్ఐఆర్కు మొగడు అడ్డం వస్తున్నాడని చెప్పి మొగడిని ప్రియుడితోటి కలిసి చంపించింది. వాళ్ళు ఎట్లా ప్లాన్ చేశారు, ఎట్లా చంపించారు, లాస్ట్కు ఎట్లా దొరికారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రోజు నిన్న వరుసగా ఇట్లా మొగని చంపించిన వీడియోలో వేస్తున్నా. ఎందుకంటే ఆడోళ్ళకి ఏం కావాలనో తెలుసలేదు, మొగోళ్ళకి ఏం కావాలనో తెలుసలేదు. కానీ ప్రియుడితోటి మాత్రం మొగని చంపిస్తున్నారు. ఇది ఎంతవరకు అవుతుందనేది తెలుసలేదు, రోజుకోటి అవుతున్నాయి. మనం ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో జరిగింది. ఆయన పేరు సురేష్ బాబు, ఆయన వైఫ్ పేరు అనిత. ఎవరైతే ఇక్కడ వైఫ్ అక్కడ ప్రియురాలు, హంతకురాలు అనిత. ఆయనకు సురేష్ బాబుకు 43 సంవత్సరాలు ఉంటాయి. అలా సొంతం కందుకూరు మండలం పాల్లూరు వెంకటపల్లి. అయితే వీళ్ళు ఆ నగర శివార్లోని సదాశివ కాలనీలో ఉంటున్నారు. పిల్లలతోటి కలిపి అక్కడ ఉంటున్నాడు. ఆమె ఏం చేస్తుంది, 1వ రోడ్లో ఒక హోటల్లో పనిచేస్తుంది. ఆ 1వ రోడ్డు కాలనీలో బాబావలి అనే అతనికి ఈమెతోటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయము వీళ్ళకు అక్రమ సంబంధం ఏర్పడింది. దాంతో వీళ్ళు తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం, కలుసుకోవడం చేస్తుండేది. అది ఇతను చూసిండు, సురేష్ బాబు చూసి ఎవరికైనా మొగడంటే ఇట్లా పెళ్ళం ఇట్లా చేస్తుందంటే చాలా కోపం వస్తుంది. ఎంతవరకైనా అది చేస్తారు. ఎందుకంటే అది తట్టుకోలేరు ఎవరైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే. ఇలా భార్య వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఈయన కళ్ళ ముంగల్నే ఆయనతోటి వరుసగా ఫోన్లు మాట్లాడడము అది ఈయనకు నచ్చలేదు. చాలా వరకు గొడవ చేసిండు, మందలించిండు. అయినా కూడా ఆమె వింటలేదు. వినకపోయేసరికి రోజు ఆ బాధతో ఆయన తాగి వచ్చి ఈమెని కొంచెం కొట్టేది, చేసేది. ఆ టార్చర్ ఈమె భరించలేకపోయింది. మనం ఇతను ఉన్నాక మనం కలుసుకోలేము, నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి ప్రియుడు బాబావళితోటి చెప్పి అతన్ని ఎట్లనని చేసి అతన్ని అంతం చేయి. అతను రోజు చీకట్లో వస్తాడు, తాగి వస్తాడు కాబట్టి అతని అదే టైం కరెక్ట్ చంపడం అంటని చెప్పి అతనికి బాగా ప్రేరేపించింది మొగడిని చంపాలంటని చెప్పి. అయితే ఇతను మంగళవారం రోజు రాత్రి 11 గంటలకు హోటల్ మూసేసి బైక్ మీద వస్తున్నాడు. వీళ్ళు 10 రోజుల నుంచి ప్లాన్ చేశారు. ఆయన ఈ బాబా వాళ్ళు ఏం చేసిండు, అక్కడ దగ్గరలో ఉన్న ఒక చెట్ల పొదల్లో కూర్చున్నాడు. ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా అంటని చెప్పి ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడు. అతను బైక్ మీద వచ్చేసరికి అతని బీర్ సీసాతోటి ఫస్ట్ కొట్టిన తర్వాత ఆయన తప్పించుకునే ప్రయత్నంలో కింద పడ్డాడు. ఎవరైనా అటాక్ చేస్తారంటే తప్పించుకుంటారు కదా, అట్లా తప్పించుకునే ప్రయత్నంలో కింద పడ్డాడు. వెంబడే అతని దగ్గర ఒకటి స్కూల్ డ్రైవర్ ఉన్నది. దాంతో ఎక్కడ పడితే అక్కడ పొడిచిండు. ఎందుకంటే అతను ఎట్టు పరిస్థితుల్లో చంపాలి కాబట్టి ఆ ఆతృతతోటి ఛాతి మీద, మెడ మీద, పొట్ట మీద, ఇట్లా పక్క టెంకల మీద అట్లా పొడిచిన తర్వాత అంతటితోటి ఊకోకుండా పక్కన ఒక పెద్ద బండరాయి ఉంటే దాన్ని తీసుకొని నెత్తి మీద చాలాసార్లు ఎత్తేసిండు. దాంతో ఆయన అక్కడనే చనిపోయాడు. చంపేసిన తర్వాత యథావిధిగా ఇంటికి వెళ్ళిపోయిండు. ఇది జరిగింది మంగళవారం రోజు రాత్రి, అంటే జూన్ 24న నైట్, మంగళవారం నాడు ఇది జరిగింది. అదే తెల్లవారి బుధవారం రోజు అక్కడ ఉన్న వాళ్ళు అతన్ని గుర్తుపట్టి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చారు. డిఎస్పీ, సిఐ, ఎస్ఐ వాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చి ఆరాధిస్తుంటే ఈ బాబావలి ఆమె ప్రియుడు చంపిన అతను కూడా అక్కడికి వచ్చి పోలీసులు ఈయన సురేష్ బాబు చనిపోయింది కదా, ఆయన డీటెయిల్స్ అడుగుతుంటే బాబావలి మొత్తం పూస వచ్చినట్టు క్లియర్గా చెప్తున్నాడు. డీటెయిల్స్ మొత్తం చెప్పేసరికి వెళ్ళిపోయినాక పోలీసులకు డౌట్ వచ్చింది. ఇంత క్లియర్గా చెప్పి వెళ్ళిపోయిండు అని చెప్పి డౌట్ వచ్చి ఆ కోణంలో ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీలో భాగంగా పోలీసుల దగ్గర ఉండే ఆ కుక్కలను పంపించేసరికి డైరెక్ట్గా పోయి బాబావలి ఇంటి దగ్గర ఆగేసరికి వీళ్ళు పోలీసులు పట్టుకుంటుంటే అతను తప్పించుకునే ప్రయత్నంలో అతని దగ్గర ఆటో ఉంది. ఆ తప్పించుకునే ప్రయత్నంలో ఆటోలో వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి పోలీసులు చేంజ్ చేసి బళ్ళారి రోడ్లో పట్టుకున్నారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి, మొగలు లేడు, సంపాదించి పెట్టే మొగలు లేడు, ఇట్లా ప్రియుడు లేడు, పిల్లలు ఆమె. ఇప్పుడు ఆమె కూడా ఉంటుందంటే ఆమె కూడా పోయి జైల్లో పడుతుంది. ఇప్పుడు పిల్లలు ఆగం. మొగడుతోటి చేసేది సరిపోక ప్రియుడు కావాలి అంటని చెప్పి ఇట్లా సెక్సే కదా మెయిన్గా,
దానికోసం అంటని చెప్పి ఇట్లా మొగని చంపేస్తున్నారు. ఇప్పటికీ రోజు వేస్తున్న రోజు 3-4 వీడియోలలో ఇట్లా రోజు పేపర్లో అయితే రోజు ఇది ఒకటి ఒక క్రమంలో వస్తుంది. ఇట్లా మొగని చంపేస్తున్నారు లేదా ఎవరినో ఒకరిని చంపేస్తున్నారు సెక్స్ కోసం అంటని చెప్పి. కాబట్టి ఇటువంటివి కొంచెం జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు తీసుకునే డిసిషన్ వల్ల ఇక్కడ 2-3 ఫ్యామిలీలు మొత్తం సఫర్ అయిపోతారు. పిల్లలు ఉంటే పిల్లలు మాత్రం ఆగమైపోతారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.